యేసయ్య ప్రధాన యాజకునిగా, ప్రవక్తగా, రాజుగా, న్యాయాధిపతిగా తాను ఒక్కడే ఈ బాధ్యతలన్నీ నిర్వహించి తన తండ్రి చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. యేసయ్య గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన గొప్ప ప్రధాన యాజకునిగా మన పాపాల నిమిత్తమై దేవునికి అర్పించు చివరి గొర్రెపిల్లగా తనను తాను తండ్రికి అర్పించుకున్నాడు. క్రీస్తు ఒక్కడే మనకు దేవునికి ఉన్న ఏకైక మధ్యవర్తి. యేసయ్య గొప్ప ప్రవక్త. యేసయ్య గొప్ప ప్రవక్తగా, దేవుని మహిమ యొక్క తేజస్సుగా, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమయ్యుండి దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని తన మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. అవిధేయుల్ని మందలించాడు. దేవుని నిబంధనల్ని ప్రజలకు తెలియపరిచాడు. దేవుని ముందు తమను తాము తగ్గించుకొని తమ పాపాల్ని క్షమించమని పశ్చాత్తాపంతో ప్రార్థించడం నేర్పించాడు. యేసయ్య గొప్ప రాజులకు రాజు. దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చానని తండ్రి ఎడల తన విధేయతను చాటుకున్నాడు. మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపాల నుండి విమోచించడానికి యేసయ్య మన కోసం శాపగ్రస్తునిగా మారాడు. అంత మాత్రమే కాక యుగ సమాప్తి వరకు సదాకాలము మనతోనే ఉంటానని మాట ఇచ్చాడు. సర్వలోకాన్ని పాలిస్తున్న యేసయ్య మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యేసయ్య గొప్ప న్యాయాధిపతి. యేసయ్య ఏ పక్షపాతము లేనివాడు. అందరినీ తన బిడ్డలుగా అక్కున చేర్చుకునేవాడు. నీతిమంతునిగా తీర్పు తీర్చువాడు. సమస్త లోకానికి న్యాయాధిపతి అయిన యేసయ్య ముందు రేపు మనమందరం తీర్పు నిమిత్తం నిలబడవలసిన వారమే. మనం ఈ లోక పాపములోనే జీవించామా, లేక శిలువ మరణం ద్వారా యేసయ్య మనకు అందించిన రక్షణను పొందుకొని ఆయన చూయించిన మార్గంలోనే జీవించామా అనే లెక్కను తప్పకుండా ఆయనకు మనం అప్పజెప్పవలసిన వారమే.